జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి కార్యకర్తల నాయకత్వం వర్ధిల్లాలి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మనం గజ్వేల్ పట్టణంలోని గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి కళ్యాణి భాస్కర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇప్పుడు గజ్వేల్ ఈ 2వ వార్డు ప్రజలకు ఏం చెప్తారు? గజ్వేల్లో గతంలో మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు 2014 నుంచి 18 వరకు గజ్వేల్ డెవలప్మెంట్లో కీలక పాత్ర వహించిన సంగతి ప్రజలకు తెలుసు. ఇప్పుడు గజ్వేల్లో ఎక్కడ చూసినా బీజేపీ ప్రభంజనం, భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి 10 సంవత్సరాలుగా గజ్వేల్ నుంచే ఎన్నుకోవడం జరిగింది. అయినా గజ్వేల్లో ఎన్నో పనులను సగంలోనే విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. 10 సంవత్సరాలలో ఆయన 10 సార్లు కూడా గజ్వేల్కి రాలేదు. మేము కూడా టీఆర్ఎస్ నుంచే గతంలో చైర్మన్గా ఎన్నుకున్నాం. ఆ విసుగు చెంది ప్రజలకు ఏం చేస్తలేమని చెప్పి నరేంద్ర మోడీ గారి దేశంను ప్రపంచంలోనే ఒక ముందుకు తీసుకువెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలో చేరి ఈరోజు గజ్వేల్ ప్రజలు కూడా సనాతన ధర్మాన్ని కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధినే కానీ చూసి మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈరోజు గజ్వేల్లో ముఖ్యంగా చూసినట్టయితే ఎక్కడ చూసినా బీజేపీ ప్రభంజనం కనబడుతుంది. ప్రజలందరూ కూడా మార్పు కోరుతున్నారు. మార్పు కోసం ఈరోజు గజ్వేల్లో యువకులే కానీ పెద్ద ఎత్తున ప్రజలే కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు ఉండి 20 వార్డులలో 15 వార్డులను కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ముందుకొస్తున్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చెప్తా ఉన్నారు, గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు రిబ్బన్ కట్ చేస్తూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు కూడా గజ్వేల్లో బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది, 20 వార్డులో కూడా బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. వారికి ఏం చెప్తారు? గజ్వేల్లో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి అనేది నాకు తెలుసు. ఏంటంటే ఆయన రింగ్ రోడ్ 23 కిలోమీటర్ల రింగ్ రోడ్ను మధ్యలోనే ఆపి ఈరోజు కూడా భారీ వాహనాలు గజ్వేల్ పై నుంచి వెళ్తున్నాయి. సంవత్సరానికి ఇంచుమించుగా 4-5 మరణం చెందుతున్నారు యాక్సిడెంట్లలో. ఈరోజు ప్రజలందరూ కూడా ఒక కిలోమీటర్ పొడుగున దాన్ని కంప్లీట్ చేయలేకపోయిన ముఖ్యమంత్రి గారని తిట్టిపోస్తున్నారు. అలాగే గజ్వేల్లో రోడ్ వైండనింగ్లో భాగంగా 300 ఇళ్లను నేను దగ్గరుండి కూల్చివేయడం జరిగింది. అప్పుడు హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళందరికీ పునరావాసం కల్పిస్తాము, తప్పకుండా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి వాళ్ళని మోసం చేసిన సంగతి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు సిద్దిపేటలో 6,000 మందికి డబుల్ బెడ్రూమ్లు ఉంటాయి. ఒక ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు గజ్వేల్లో ఉన్నటువంటి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కనీసం 1000 మందికి కూడా గజ్వేల్లో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు లేని సంగతి ప్రజలందరూ కూడా ఈసారి తిరుగుబాటు చేస్తారు. కంపల్సరీ కర్రు కాల్చి వాత పెడతారు బీఆర్ఎస్కు. ఎందుకంటే గతంలో ఎవరైతే తిట్టిన లీడర్ ఉన్నాడో కేసీఆర్ను, ఆయన్నే ఈరోజు వచ్చి పాత టీఆర్ఎస్ నాయకులందరినీ కూడా మటుమాయం చేస్తూ ఆయన నిరంకుశ ధోరణి ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా ఆయన బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తారు. అలాగే ముఖ్యంగా హరీష్ రావు గారు గజ్వేల్కు తీరని ద్రోహం చేశాడు. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్దామంటే అపాయింట్మెంట్ దొరకదు. అలా హరీష్ రావు గారు గజ్వేల్ నుంచి ఎన్నో నేను డెవలప్మెంట్ మొత్తము ఎస్టిమేట్లు తీసుకెళ్తే అక్కడ మొత్తం చించిపడేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఉపాధి కోసం యువకులందరూ కూడా గజ్వేల్ హాస్పిటల్లో కొత్తగా 100 బెడెడ్ హాస్పిటల్ ఓపెన్ అవుతుంటే అందులో ఏఎన్ఎంలుగా ఇంచుమించుగా గజ్వేల్లో 50 మంది ఆడపిల్లలు డైలీ హైదరాబాద్ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్లో పనిచేస్తుండే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఓపెన్ అవుతుందంటే సీఎం గారు ఆధ్వర్యంలో మాకు ఉపాధి దొరుకుతుందని చెప్పి నేను ఒక చైర్మన్గా 50 మందిని నేను మొత్తం లిస్ట్ తయారు చేసి గడా ఆఫీసర్కి ఇచ్చినట్టయితే తెల్లారి ఓపెనింగ్ ఉందనగా సిద్దిపేట నుంచి మొత్తం ఏఎన్ఎంలను తీసుకొచ్చి గజ్వేల్లో పెట్టిన ఘనత హరీష్ రావు గారిది. ఈరోజు హరీష్ రావు గారు తిరిగితే గజ్వేల్లో తీవ్రంగా వ్యతిరేకమవుతుంది. ఎందుకంటే గజ్వేల్ ప్రజలకు ఉపాధి కోల్పోయారు. ఈరోజు చూసినట్టయితే డెవలప్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది లేనేలేదు. ఏమున్నా రోడ్లు భవనాలను చూసే తప్ప మిగతా డెవలప్మెంట్ బీద ప్రజలకు ఎలాంటి సౌకర్యం లేకుండా గజ్వేల్ చేసిన సంగతి ప్రజలందరూ గ్రహిస్తున్నారు. బీజేపీ వైపు పెద్ద ఎత్తున ప్రజలు ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లో ఎంపీ రఘునందన్ రావు గారు కూడా ప్రచారం చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు ఈరోజు గజ్వేల్ నుంచే ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఈరోజు ఒక డైనమిక్ లీడరు మన ఎంపీ రఘునందన్ రావు గారు. ఎందుకంటే ఆయన గురించి పార్లమెంట్లో వ్యాఖ్యాతనే కానీ
ఈరోజు ప్రతి సమస్యల మీద ఆయన పోరాటం చేస్తున్న తీరు ఇలా ప్రజలకు ఎంతో నచ్చుతుంది. మాకు కూడా గజ్వేల్ ప్రజలకు ఒక వరం లాంటి రఘునందన్ రావు గారు దొరికింది. ఎందుకంటే ప్రతి సమస్య మీద ఇళ్ళవేళలా మన ఒక కుక్నూర్పల్లి ఒక పార్టీ కార్యకర్తకు ఇబ్బంది అయితే రాత్రి తెల్లారే వరకు 3 గంటల వరకు ఉండి కూడా సెక్షన్లన్నీ సీఏ గారికి చెప్పి ఆయన విడుదల చేసి తీసుకుపోయిన సంఘటన ప్రజలకు అందరూ గమనించారు. ఇలా ప్రతి కార్యకర్తను కూడా అక్రమం చేసుకుంటూ ఇలా బీజేపీ పార్టీ డెవలప్మెంట్లో కూడా, ఎందుకంటే ఆయనకు ఇంచుమించుగా సంవత్సరానికి నిధులు ఉంటాయి. ఎంపీ లాడ్స్ నుంచి కూడా గజ్వేల్లో ఎన్నో నిధులను ఇప్పటికే ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా ఆయన ద్వారా మేము గజ్వేల్లో నిలిచిపోయిన పనులను కూడా మా యొక్క కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ మిగిలిపోయిన పనులన్నీ కూడా మేము నెరవేరుస్తామని కూడా తెలియజేస్తున్నాం. సో ముఖ్యంగా 2వ వార్డులో ఏ సమస్యలని ఓవరాల్గా 2వ వార్డు ప్రజలకు ఏం చెప్తారు? చూడండి, నేను ఒక చైర్మన్గా గజ్వేల్ చేశాను. నాకు సమస్యలు అనేది అన్నీ కూడా తెలుసు. ఎందుకంటే డెవలప్మెంట్లో అహర్నిశలు కష్టపడ్డ 5 సంవత్సరాలు ప్రజలకందరికీ కూడా తెలుసు. ఈ 2వ వార్డు అనేది నా ఇల్లు లెక్క. నేను ఇల్లును ముందుగా చక్కబెట్టుకునే మిగతా గజ్వేల్ అంతా కూడా చక్కబెడతాను. ఎందుకంటే 2వ వార్డు ప్రజలు కని విని ఎరగని రీతిలో నేను నా ఫ్యూచర్లో డెవలప్ చేస్తానని 2వ వార్డు ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అక్కడ యువకులంతా కూడా నాకు అన్నాన్ని వస్తే మేమందరం కూడా నియంబడి అని చెప్పి పార్టీలకు అతీతంగా ఈరోజు బీజేపీ పార్టీలో చేరి యువకులకు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున వాళ్ళ యువకుల ఆశలను నెరవేర్చే విధంగా ఆ యొక్క వార్డును నేను తీర్చిదిద్దుతా. అలాగే అక్కడ ఉన్నటువంటి బీద ప్రజలకు పింఛన్లే కానీ ఎలాంటి సమస్యల మీదుగా మా యువకులందరికీ కూడా ఒక సైనికుల లెక్క నేను ఉపయోగించుకొని వాళ్ళ ఇప్పుడు ఏదైతే ఎలక్షన్లలో నేను మాటలు ఇస్తున్నానో అవన్నీ కూడా తూచా తప్పకుండా నెరవేర్చాను. అలాగే గెలిచిన వెంటనే ముఖ్యంగా ఫస్ట్ ఆ వార్డు మొత్తం కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తానని కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఆ యొక్క 2వ వార్డు అనేది 20వ వార్డులకు తలమానికంగా తయారవుతుంది. గతంలో నేను 18వ వార్డులో కూడా 17వ వార్డు నుంచి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ వార్డు ప్రజలు ఇప్పటికి కూడా మర్చిపోరున్నాను. ఇప్పటికి కూడా వచ్చి మా అన్న నువ్వు చేయంగా మాకు ఇవన్నీ పనులు జరిగినాయని అక్కడ చెప్తారు. కాబట్టి 2వ వార్డును గజ్వేల్లో నంబర్ 1 వార్డుగా తీర్చిదిద్దుతానని తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చాను అన్నకి ప్రచారం చేద్దామనేసి. సో మేము ఈరోజు ఎక్కడైతే వెళ్ళినామో అన్నతోని ప్రతి ఇంట్లో అందరు చెప్పేది ఏంటంటే మీరు ఇంట్లో కూర్చోండి అన్న, మీరు డైలీ ఎందుకు వస్తున్నారు, మీరు ఇంట్లో కూర్చున్నా మేము గెలిపిస్తామనేసి ప్రతి ఒక్కరు పట్టం కడుతున్నారు పోయిన దగ్గర అంతా. జై శ్రీరామ్ అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము అన్నకి సపోర్టుగా చేయడానికి. ఇక్కడ వచ్చినాక మాకు తెలిసింది ఏంటంటే అన్న ఇంట్లో కూర్చున్నా కానీ ప్రజలు గెలిపిస్తారని. ఎందుకంటే మేము ఎల్లప్పుడూ అమ్మని ఎంత బాగా చక్కగా రిసీవ్ చేసుకుంటారంటే ఒక ఇంట్లో ఒక అక్కనో చెల్లోనో అమ్మను ఎట్లా అలా రిసీవ్ చేసుకుంటారు. మాకు వచ్చి మేము చూస్తున్నాం అమ్మకి ఇంత రెస్పెక్ట్ ఉందని. ఎందుకంటే వాళ్ళ గతంలో చైర్మన్ ఉన్నప్పుడు ఎంత వాళ్ళు చేశారో అది ఇప్పుడు వాళ్ళకి ఇంత బాగా వాళ్ళు ఇంకా ఎక్కువ పని చేసి వాళ్ళ డెవలప్మెంట్ బాగా చేస్తారని చెప్పి అందరికీ నమ్మకం ఉంది. బీజేపీ గెలుస్తుంది. 2వ వార్డు కంపల్సరీ గెలుస్తారని అదొక నమ్మకం అయితే మాకు అనిపిస్తుంది. వీళ్ళు ఇంట్లో కూర్చొని ఆ సీట్ 100% వస్తుంది వీళ్ళకు. సో గతంలో మున్సిపల్ చైర్మన్గా చేసిన అనుభవం అయితే తనకున్నది. ముఖ్యంగా చూసుకుంటే 2వ వార్డు నుంచి 2వ వార్డులో ఏ సమస్యలు ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించి ముఖ్యంగా 2వ వార్డు నుంచి నా డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాను. 2వ వార్డును మన గజ్వేల్ పట్టణంలోనే ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దానని చెప్పి గాడిపల్లి కళ్యాణి భాస్కర్ చెప్తా ఉన్నారు.